హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు ఆలు టమాటా కలిపి గ్రేవీ కూర తయారు చేసుకుందాము. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటాలు, ఆలుగడ్డలు, చక్కగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ ఆలుగడ్డల్ని చెక్కు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని నేను చక్కగా ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న టమాటాలు చక్కగా సన్నగా కట్ చేసి పెట్టాను. ఈ ఆలు కూడా పొట్టు తీసుకుని చక్కగా సన్నగా కట్ చేశాను అనమాట. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టాను. దీనికి 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేశాను. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేసాను. పోపు గింజల్ని చక్కగా చిటపట్లాడే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కట్ చేసి వేసాను. చూడండి, వేసుకున్న పోపు గింజలు చక్కగా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నాను. చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగాలండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని. ఇప్పుడు 1 స్పూను పసుపు వేస్తున్నాను. ఇది మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా వేగిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న ఆలు వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. చక్కగా కలిసేలాగా అంతా అటు ఇటు కలిపేసుకోవాలండి. అంతా కలిసిపోయింది. 1 స్పూను కల్లు ఉప్పు వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ ఉప్పు కూడా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి. ఇట్లాగా చూడండి, అటు ఇటు తిప్పుకున్నాం కదా. ఇప్పుడు 1 చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకుందాము. కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. ఈ ఆలు ముక్కలు, టమాటాలు చక్కగా చూడండి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు కాస్త కారం వేసుకుందాము. 1 స్పూను కారం వేస్తున్నాను. టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు కారం. చూడండి, అటు ఇటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆలు టమాటా కర్రీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఆలు టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది. అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.